సో మనం ఇంతవరకు వచ్చి 2 క్లాసులు చూసాం. ఫస్ట్ వచ్చి బేసిక్స్ చూసాం. తర్వాత ఏం చూసాం, ఎలా 2 ఇన్స్టెన్స్ ని కనెక్షన్ చేయాలి, ఆథరైజేషన్ బేసిక్ వాచ్ 2.0 చూసాము, బేసిక్ అథెంటికేషన్ ఎలా ఇవ్వాలో కూడా చూసాం. అవును, ఈ రోజు వచ్చింది నేను ఎలా మనము 2 ఇన్స్టెన్స్లు కనెక్ట్ అయ్యి డేటాని సెండ్ చేస్తాం అనేది ఈ రోజు చూద్దాం మనం. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ నిన్నలాగానే అనమాట. ఫుడ్ ఇన్స్టెన్స్ ఏమవుతుంది, రిసీవర్ అవుతుంది. ఓకేనా? ఇది సెండర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఓఆర్ సెటప్ చేసేసాం. ఇప్పుడు నేను వచ్చింది, నా రిక్వైర్మెంట్ ఏమిటా అంటే, నేను కానీ ఒక యూజర్ అకౌంట్ ని నా సర్వీస్ నోలో క్రియేట్ చేస్తే, సో ఫుడ్ ఇన్స్టెన్స్ లో కూడా పడిపోవాలి ఆ యూజర్ అకౌంట్ అనేది. అర్థమవుతుందా? ఇది నా రిక్వైర్మెంట్ అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ వాళ్ళని ఏమడుగుతాను అంటే, ఎవరిని, ఆ రిసీవర్ ఇన్స్టెన్స్ ఉందే వాళ్ళని ఏమడుగుతాను అంటే, ఈసారి ఆల్రెడీ మన క్రెడెన్షియల్స్ వచ్చాయి, నేను ఈసారి అడిగేది వచ్చి ఎన్ పాయింట్ అడుగుతా. అర్థమవుతుంది? నేను క్రియేట్ చేసి క్రియేట్ అవ్వాలి, అప్డేట్ చేసి అప్డేట్ అవ్వాలి, డిలీట్ చేసి డిలీట్ అవ్వాలి. క్లారిటీనా? సో లోడ్ అవ్వలేదు కదా. సో sys_, sorry, API explorer స్ట్రేంజ్ ఎందుకు ఇదే వెళ్తుందా, ఎవరికైనా ఇంప్రెషన్ అంటున్నారా లేదా? రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూసిన సో రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్ అంటే ఇదే ఫాలో అవ్వాలా బ్రో, వేరే టూల్ వాళ్ళు కూడా అంటే కదా? కాదు. సో మనం ఇంటిగ్రేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, నువ్వు కనెక్ట్ అయ్యే ఆ థర్డ్ పార్టీ టూల్ బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని డాక్యుమెంటేషన్లు పెట్టి, ఆ డాక్యుమెంటేషన్ మనం చదవాలి. వాళ్ళు ఏం హెడర్స్ పాస్ చేస్తారు, ఏ యూఆర్ఎల్ యూజ్ చేస్తారు, ప్రతి ఒక్క టూల్ కి ఒక డెవలప్మెంట్ డాక్యుమెంట్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ డాక్యుమెంట్. దాని మీద చదవాలి. అన్ని మనం చెప్పుకోవాలంటే కుదరదు. సో మనం ఏదైనా చెప్పుకోవచ్చు. నేనైతే కానీ ఏదైనా మార్కెట్లో సెర్చ్ చేస్తాను, జీరా అయితే కానీ అదోసారి నేను యూట్యూబ్లోనే లైవ్ కండక్ట్ చేసి ఆడే లైవ్ డెమో చేద్దాం అది ఒకసారి. ఓకేనా? ఇప్పుడు నాకు కావాల్సిన ఏమి, టేబుల్ ఏపీ. అది కూడా ఏది కావాలి నాకు, ఫస్ట్ పోస్ట్ కావాలి, అంటే నేను క్రియేట్ చేయాలి రికార్డ్. అప్పుడు నాకు ఏం కావాలి, రికార్డు ఇది కావాలి. అంటే ఈ యొక్క ఎన్ పాయింట్ అవసరం అన్నమాట ఇక్కడ నాకు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి రెస్ట్ మెసేజ్ అని టైప్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్ లో వచ్చి రెస్ట్ మెసేజ్, నేను ఇక్కడ న్యూదే క్రియేట్ చేస్తా. సో నేను ఏం రాస్తాను అంటే, సో సింక్ అప్ ది యూజర్ డేటా, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది. ఎన్ పాయింట్ ఉంది కదా, దీన్ని పేస్ట్ చేస్తాం. ఇదంతా అవసరం లేదు, జస్ట్ యూఆర్ఎల్ పెడితే కూడా చాలు. ఇక్కడ ఈ ఎన్ పాయింట్ పేరెంట్ అండ్ అథెంటికేషన్ వచ్చే లోపలికి అది 2.0 నా ఇష్టం, నువ్వు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనము నన్ను ఏదో పెట్టాం కదా, ఏది ఇదే కూడా పవిత్ర అని పెట్టామనుకుంటా. సో సబ్మిట్. ఇప్పుడు డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యే మెథడ్ ఏది, ఫస్ట్ క్రియేట్ అయ్యే మెథడ్, సిస్టమ్ క్రియేట్ చేసే మెథడ్ డిఫాల్ట్ గెట్ మెథడ్. నాకు డిఫాల్ట్ గెట్ మెథడ్ అని చెప్పి. ఇప్పుడు ఇంకొక నిమిషం టోకెన్ రిఫ్రెష్ చేసేద్దాము. అంతకంటే ముందు బిల్ ట్యూటర్ అది మనకి ఐడి కావాలి. sys_user.list బిల్ ట్యూటర్. ఓకే, కూల్. సో బిల్ ట్యూటర్ ఇక్కడ నేను ఇప్పుడు వాచ్ అంటే గెట్ చేస్తాను అనమాట. వాచ్ టోకెన్ ని రిఫ్రెష్ టోకెన్ చేస్తాను, ఇది మామూలుగా. సో పాస్వర్డ్ get what token. So generated అయింది టోకెన్ జనరేటెడ్. ఇప్పుడు HTTP రిక్వెస్ట్, ఇక్కడ హెడర్స్ ఉంటాయి అనమాట. ఈ హెడర్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయి అంటే, టూల్ టు టూల్ డిఫరెంట్గా ఉంటాయి.
జీరా అయితే ఒక హెడర్స్ పాస్ చేస్తాము, సర్వీస్ నువ్వు అయితే ఒక హెడర్స్. అంటే టూల్ ని బేస్ చేసుకుని ఈ హెడర్స్ మాట్లాడతాయి. ఇవి ఎవరు ఇస్తారు అంటే కదా, నేను చెప్పా కదా డెవలపర్ డాక్యుమెంటేషన్ అవుట్ కానీ దానిలో మనం పోయి చెక్ చేసుకుంటాం. మనం సర్వీస్ నవ్వులో యూజ్ చేసే ఆ హెడర్స్ ఏం రా అంటే కదా చెప్తానండి. అవుట్ సెండ్ చేస్తే పోతుందా చూద్దాం. అప్లికేషన్ ఆర్ జేసన్ ఉంటుంది, యాక్సెప్ట్ అని చూపిస్తాను మీకు. నడపది హెడర్స్ మనము సర్వీస్ నౌలో యూజ్ చేసే హెడర్స్ కంటెంట్ టైప్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సర్వీస్ నౌలో మనం యూజ్ చేసేది అంటే సర్వీస్ నౌలో ఇంకా మనకున్నాయి చాలా హెడర్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ సినారీ అనమాట, డాక్యుమెంటేషన్ చదివి పాస్ చేయాలి. ఇప్పుడు మనం షేర్ చేస్తుండేది ఏ ఫార్మాట్ అంటే అప్లికేషన్ ఆర్ జేసన్ అనమాట. సో దట్ ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను కాబట్టి ఏ మెథడ్ యూజ్ చేయాలి, నా రిక్వైర్మెంట్ ఏమి, నేను సిస్టమ్ స్కోర్ యూజర్ టేబుల్లో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే అది ఫుడ్ ఇన్స్టెన్స్ లో ఉండేదానికి కూడా క్రియేట్ అవ్వాలి. కార్ ఇన్స్టెన్స్ లో క్రియేట్ చేస్తే అప్పుడు నేను ఏ మెథడ్ యూజ్ చేయాలి ఇక్కడ, పోస్టా పుట్టా గెట్టా డిలీటా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే ఆడ ఒక రికార్డ్ పడాలి ఆ ఇన్స్టెన్స్ లో. ఇప్పుడు నేను ఏ మెథడ్ యూజ్ చేయాలి, 4 మెథడ్స్ లో ఉంటున్నాను. గెట్ మెథడా, పుట్ట, పోస్ట్, ప్యాచ్, డెలీట్. పోస్ట్ అన్న పంపివ్వండి. సో న్యూ హెచ్డిపి మెథడ్స్ లోకి వచ్చి న్యూ క్లిక్ చేస్తాం. ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే సో క్రియేట్ యూజ్ పుట్. అసలు ఆల్రెడీ రికార్డ్ ఉంటే నువ్వు అప్డేట్ చేస్తావు, కానీ మనం క్రియేట్ చేస్తాను. నేను చెప్తాను కదా క్రియేట్ అని చెప్పి, క్రియేట్ యూజర్ రికార్డ్. ఇక్కడ మెథడ్ లో పోస్ట్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఉందే అప్పుడు మనం కాపీ చేసుకుంటే యూఆర్ఎల్ ఇది ఉంది, దీన్ని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ టేబుల్ నేమ్ ఏం చేస్తాం, సిస్ అండర్ స్కోర్ యూజర్ అని ఇస్తాం. క్లటినా అండ్ అథెంటికేషన్ టైప్ అనేది నేను పేరెంట్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాం. మళ్ళీ నాకు సపరేట్ అథెంటికేషన్ అవసరం. ఒకవేళ నీ దగ్గర ఉంటే ఏదైనా సపరేట్ అథెంటికేషన్ ఫర్ ఓన్లీ పోస్ట్ సపరేట్ అంటే అప్పుడు నువ్వు విడిపెట్టు. అండ్ ఈ హెడర్స్ ఉన్నాయి కదా, సేమ్ హెడర్స్ మళ్ళీ పాస్ చేస్తాం. ఎక్కడ పోయిన హెడర్స్ ఇవి లైన్ వచ్చేవి కంటెంట్ ఆర్ టైప్, కంటెంట్ టైప్ అండ్ యాక్సెప్ట్. రెండు ఇష్టం. అండ్ అప్లికేషన్ ఆర్ జేసన్ సేవ్ ఇట్. ఇవి సేవ్ చేసుకోండి. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా ఇంకేం ఉండదు అనమాట. మనము మిడ్ సర్వర్ కావాలంటే ఇక్కడ మిడ్ సర్వర్ని ఇక్కడ ఇస్తాం. ఓకేనా. నెక్స్ట్ మిడ్ సర్వర్ అంటే ఏమంటే ఇప్పుడు ఇది మనది క్లౌడ్ కదా, సో మన డేటా అనేది సెక్యూర్ గా ఉండాలంటే మనం మిడ్ సర్వర్ యూజ్ చేస్తాం అనమాట. మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒక ప్రైవేట్ క్లౌడ్ అనుకో మిడ్ సర్వర్ ఉంటుంది, అక్కడ మేనేజ్ చేస్తుంది. మన డేటా అనేది ఎక్స్టర్నల్ లేకుండా ఓన్లీ ఇంటర్నల్ ఒక సర్వర్ లోనే మెయింటైన్ చేసేలాగా ఇది చేస్తాం మిడ్ సర్వర్. ఓకేనా. ఇది ఈజీగానే ఉంటుంది. ఒకసారి అంటే అన్ని టాపిక్స్ మనం కవర్ చేసుకున్నాం సర్వీస్ ఒక 1 year పడుతుంది. సో ఇప్పుడు మిడ్ సర్వర్ అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట. మనం ఏం చేస్తాము, గూగుల్ పై డాక్స్ చదువుతాం, ఆడ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ అన్ని మళ్ళీ కామన్ అనమాట, బేసిక్సే. నువ్వు ఎట్లా తిరిగినా కూడా ఏ మాడ్యూల్ మీద బేసిక్సే కామన్ అనమాట. సో అందుకని బేసిక్స్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఇదైంది కదా, ఫస్ట్ టెస్ట్ చేయండి చూద్దాం. 201 200 అండ్ 201 ఏమని చెప్పాను నేను, సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది మనకి, ఇక్కడ క్రియేట్ యూజర్ రికార్డ్ అనేది దీన్ని ఓపెన్ చేసి మెథడ్ లో ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ చూడండి ప్రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్ అనే బటన్ ఉంటుంది. నువ్వు దీన్ని క్లిక్ చేస్తే మనకు అదే స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. వచ్చింది చూడండి, దీన్ని మొత్తం కాపీ చేస్తాం.
ఇంక ఈ స్క్రిప్ట్ని మీరు సర్వీస్ నోలో ఉన్న ఏ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నువ్వు బటన్లో యూజ్ చేస్తావా, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో యూజ్ చేస్తావా, నీ ఇష్టం, నువ్వు ఎక్కడ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. క్లారిటీనా? సో ఇది ఇప్పుడు నేను వచ్చి మీకు జస్ట్ టెస్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ చెప్తాను, మళ్ళీ బిజినెస్ టూల్లో చేద్దాం. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఏమంటే నువ్వు రన్ చేసిన తర్వాత వెళ్ళిపోతాయి మొత్తం. అదే ఫిక్స్ స్క్రిప్ట్ అయితే ఎట్లా అంటే సేవ్ చేసి పెట్టుకుంటావు, నీకు ఎప్పుడు కంటే అప్పుడు రన్ చేస్తావు. సేమ్ ఆల్టర్నేటివ్ టు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టే, కాకపోతే నీకు మళ్ళీ రన్ చేయాలంటే నీకు ఆ స్క్రిప్ట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అట్లా నేను ట్యాబ్ క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది అది. అబ్బా ఇది మ్యాచ్ అవ్వలేదు ఇది. సరే అంటే అంటే ఈ రాద్దాము, మళ్ళీ నేను కూర్చోడ పేస్ట్ చేస్తూ యాక్చువల్ మనం ఈ సిస్టమ్లోకి వచ్చి రాయకూడదు. ఏం రంటే నాకు యూటిలిటీస్ ఉన్నది కదా, ఇది ఆడ ఓపెన్ అవ్వలేదు, ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేస్తే నాకు అక్కడనే రాస్తున్నాను. ఎక్కడ క్లోజ్ చేసుకో అండ్ ఇప్పుడు ఈ క్యాచ్ కూడా ఏం అవసరం లేదు, కావాలంటే పెట్టుకోండి లేకపోతే లేదు. అండ్ దీనికంటే ముందు రెస్ట్ V2 ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే గ్లైడ్ రికార్డ్ లాగా. ఓకే ఇన్ సర్వీస్ నౌ ఈ డాక్యుమెంటేషన్ కూడా ఇంపార్టెంట్. ఏడు మొత్తం అంతా కూడా నీకు డాక్యుమెంటేషన్ సెట్ రిక్వెస్ట్ బాడీ రెస్ట్ V2 మెసేజ్ చాలా ఉన్నాయి. నేను కొన్ని చెప్తాను, ఇంకా రిమైనింగ్ మీకు సేమ్ అప్పుడు యాడ్ క్వైరీ ఎలా యూస్ చేస్తామో గ్లైడ్ రికార్డ్ లో అలా ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. మిగిలినవి మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం మీరు చదువుకుంటాం. ఓకేనా? అండ్ ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ ఏదో బాగుందని అన్నాడు, చూద్దాం లేదా. ఓకే సో ఇది సరిపోతుంది డాక్యుమెంటేషన్ అయితే. ఓకే ఇంకా ఇంటిగ్రేషన్ లింక్ సేవ్ చేస్తున్నాడు. సో వచ్చి రెస్ట్ V2 అదే ఇప్పుడు గ్లైడ్ రికార్డ్ అంటే మాకు V2 వర్షన్ మేబీ V1 ఉండొచ్చు. సో ఈ లింక్ అయితే స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో మనం టెస్ట్ చేద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు ఇది వచ్చి ఆబ్జెక్ట్ R అనేది న్యూ మామూలుగా గ్లైడ్ రికార్డ్ రాస్తాం కదా, ఇక్కడ ఏం రాస్తాం అంటే ఈ మెథడ్ రాస్తాం రెస్ట్ V2 సర్వీస్ నౌ _WS_ రెస్ట్ V2 మెసేజ్. ఇదేమి అంటే సింకప్ యూజర్ డేటా అనేది ఏమంటే మనం క్రియేట్ చేసాం రెస్ట్ మెసేజ్. ఏది ఈ రెస్ట్ మెసేజ్ యొక్క నేమ్ అనమాట. ఇది రెస్ట్ మెసేజ్ యొక్క నేమ్. తర్వాత ఉంది అదేమంటే మెథడ్, అంటే మనం ఏ మెథడ్ యూజ్ చేసావు, ఈ మెథడ్ నేమ్ అయ్యడం ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడు రెస్పాన్స్ ఈక్వల్స్ టు అంటే వేర్ రెస్పాన్స్ ఈక్వల్స్ టు ఎగ్జిక్యూట్. అంటే ఈ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే నువ్వు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తావో సెండ్ అయిపోతుంది సర్వర్కి. దాంట్లో డేటా ఉన్నా లేకపోయినా ఏమున్నా కూడా ఆ టూల్కి వెళ్ళిపోతుంది డేటా. నెక్స్ట్ గెట్ బాడీ లేకపోయినా వెళ్ళిపోతుంది ఎంటీ డేటా. నెక్స్ట్ గెట్ బాడీ అంటే ఏమంటే నీకు ఇక్కడ వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ నీకు రెస్పాన్స్ వస్తుంది అనమాట. నేను చెప్పాను కదా రెస్పాన్స్ కోడ్స్ అని, దాంతో బట్టి రెస్పాన్స్ బాడీ కూడా వస్తుంది. నువ్వు ఆ పర్టికులర్ రెస్పాన్స్ బాడీని గెట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తావు గెట్ బాడీ అనేది. గెట్ స్టేటస్ కోడ్ ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే పేర్లోనే ఉంది, మనం కోడ్స్ తోనే మనం అండర్స్టాండ్ చేసుకుంటాం అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, 200, 201, 400 నేను చెప్పినా కదా. సో ఆ కోడ్స్ కోసమని గెట్ స్టేటస్ కోడ్ అని యూజ్ చేస్తాం. క్లియర్ ఇది. నెక్స్ట్ చెప్తా వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే మామూలుగా అయితే కనుక అంటే ఇప్పుడు మనం వేరియబుల్స్ ని డేటాని సెండ్ చేయాలి కదా,
సో ఈ మెసేజ్ ప్రకారం పారం అని ఏదో ఉంటుంది, సెట్ బాడీను ఏదో అదే స్ట్రింగ్ పారామీటర్, సెట్ స్ట్రింగ్ పారామీటర్ అనే. సో మనం ఈ వేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా డేటాని సెండ్ చేయాలి అంటే ఇప్పుడు మామూలు సెట్ వాల్యూ ఎలా యూజ్ చేస్తాం అలా, కానీ నేను ఒక వే యూజ్ చేస్తాను. ఆ వేని మీరు కూడా యూజ్ చేయండి, ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను ఏ వే యూజ్ చేస్తాను అంటే, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను నేను ఎప్పుడు కానీ ఇలా. ఇక్కడ స్టోర్ చేసుకుంటా ఓబీజీ డాట్ యూజర్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఆ ఫీల్డ్స్ ని నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటా. కానీ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఇక్కడ రన్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఆ ఇన్స్టెన్స్ లోకి రన్ చేయాలి, నాకు ఈ స్క్రీన్ కోసం అని ఇక్కడ ఉన్నా. సో యూజర్ అండర్ స్కోర్ నేమ్ సెండర్ నుంచి రాయాలి. సో యూజర్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్స్ టు ఏదన్నా మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏం రాద్దాం, యూజర్ అకౌంట్ వచ్చి సో CK1 అని పెట్టి ట్రై చేద్దాం. అండ్ ఓబీజీ డాట్ ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ సి, తర్వాత ఓబీజీ డాట్ లాస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఎందుకంటే ఈ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను క్రియేట్ చేస్తాను. మా వద్ద మీరు డేటాబేస్ వాల్యూ చెక్ చేయండి. ఓబీజీ డాట్ ఈమెయిల్ ఈక్వల్స్ టు CK1@gmail.com. ఇది నా డేటా. దీన్ని నేను ఇక్కడ ఎలా పాస్ చేస్తాను అంటే ఒక మెథడ్ యూస్ చేస్తాను నేను మామూలుగా. సో సెట్ రిక్వెస్ట్ బాడీని ఉంటుంది. సో నేనైతే ఈ ఆప్షన్ యూస్ చేస్తాను అనమాట. నాకు బాగా ఈజీగా ఉంటుందని నేను ఈ మెథడే యూస్ చేస్తాను. సో ఎలా అంటే చూడండి, ఆర్ డాట్ సెట్ రిక్వెస్ట్ బాడీ, సెట్ రిక్వెస్ట్ బాడీ ఆఫ్. ఇప్పుడు నేను పాస్ చేసేటప్పుడు ఏం చేస్తాను అంటే, డేటా అనేది ఆబ్జెక్ట్ కదా, నేను స్ట్రింగిఫై చేస్తాను డేటాని. ఎలా స్ట్రింగిఫై చేస్తాను అంటే ఈ వేలో స్ట్రింగిఫై చేస్తాను. JSON డాట్ స్ట్రింగిఫై ఆఫ్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? ఏం చేస్తాను నేను, సింపుల్. ఫస్ట్ వచ్చి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా, ఆబ్జెక్ట్ లో వాల్యూస్ పాస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ రిక్వెస్ట్ బాడీ అనేది యూజ్ చేశాను. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే నువ్వు బాడీని సెండ్ చేయడం. సో ఇక్కడ ఈ డేటా అనేది ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంది కదా, నేను సెండ్ చేసేటప్పుడు స్ట్రింగిఫై చేయాలి, అంటే స్ట్రింగ్ కన్వర్ట్ చేసి చేయాలి. అందుకే నేను ఏం చేసా, JSON డాట్ స్ట్రింగిఫై యూజ్ చేసా. ఇవన్నీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం స్ట్రింగిఫై ఎందుకని. సో ఇది అనమాట. ఇప్పుడు కాపీ చేసుకొని ఇక్కడ రన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ స్టేటస్ కోడ్ ని JS.print పెడదాం, ఏమొస్తుంది చూద్దాం. .1 అంటే ఏదో యూజర్ అకౌంట్ క్రియేట్ అయింది. ఇక్కడ రా ఈ ఇన్స్టెన్స్ కి ఇక్కడ వచ్చి రిఫ్రెష్ క్రియేట్ అయింది. 10 క్రియేట్ అయింది చూడండి జస్ట్ నౌ. CK1 అనే దాంతో క్రియేట్ అయింది. ఓకేనా, క్లారిటీనా? ఏమన్నా డౌట్ ఉందేనా? ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఆటోమేషన్ చేస్తాం? నీ ఇష్టం, బిజినెస్ రాస్తావా, ఫ్లో డిజైనర్ రాస్తావా, వర్క్ ఫ్లో రాస్తావా, నువ్వు ఎక్కడైనా రాసుకో, ఎక్కడి నుంచి ఎక్కడ కావాలని నువ్వు కాల్ చేసుకో. ఇప్పుడు చూడండి, సింపుల్ బిజినెస్ రూల్ రాసాను. ఏం రాద్దాము, ఇక్కడికి వచ్చి రూల్స్ అండ్ న్యూ send data to food stamps.
the instance. ఎందుకు ఇంత స్లో ఉంది? ఫైనల్. సో అండ్ టేబుల్ వచ్చి యూజర్ టేబుల్ సెలెక్ట్ చేస్తాం మనం ఇక్కడ. యూజర్ అండ్ అడ్వాన్స్డ్. నేనేం చెప్తా, ఫస్ట్ ఇక్కడ యూజర్ రికార్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత నాకు అడవి రికార్డ్ క్రియేట్ అవ్వని చెప్తా. సో ఇక్కడ ఏం యూస్ చేస్తావు, ఆఫ్టర్, అండ్ ఎప్పుడైతే ఇన్సర్ట్ జరుగుతుందో అప్పుడే నాకు. అండ్ అడ్వాన్స్డ్ లెక్కన ఆ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఎక్కడ పోయింది అదా. అండ్ ఇక్కడ ఒక నిమిషం చెప్తా, JSON.stringify అండ్ ఇంకోటి యూస్ చేస్తాం అప్పుడు మనం డేటాని గెట్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఇది ఒకసారి. సింపుల్ గా ఎత్తుకొని వచ్చి స్క్రిప్టెడ్ పేస్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తావు, వాల్యూస్ ని తీసేస్తారు. ఎందుకంటే ఇన్ని స్టాటిక్ వాల్యూస్, నాకు అలా కాదు డైనమిక్ గా మనం పాస్ చేస్తాం. ఎలా పాస్ చేస్తామంటే కరెంట్ డాట్. ఎందుకు కరెంట్ అంటే ఈ టేబుల్ కి వర్తిస్తుంది. సో కరెంట్ డాట్ మనకు డేటాబేస్ వాల్యూస్ కావాలి కదా, మనకి ఫీల్డ్ కి డేటాబేస్ వాల్యూస్ యూజర్ అండర్స్కోర్ నేమ్ డాట్ స్ట్రింగ్. యూజ్ చేయాలి ఇక్కడ స్ట్రింగిఫై చేస్తాను ఇది డేటా. ఇక్కడ ఇక్కడ లేదు ఇచ్చేస్తుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ నేను స్ట్రింగిఫై ఇక్కడ స్ట్రింగ్ చేయకపోతే ఎంటీ వాల్యూస్ పాస్ చేస్తాను. చూడండి నేను ఈమెయిల్ పాస్ చేయను, చూడే విధంగా వస్తుంది. కరెంట్ డాట్ మేబీ ఎందుకంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ వేలో తీసుకుంటాను కదా, ఇక్కడ తీసుకోవడం కూడా రెండు ఆబ్జెక్టులుగా ఉన్నాయి. ఇది ఆబ్జెక్ట్ లో పాస్ చేస్తానమ్మా. ఇక్కడ కరెంట్ డాట్ అదే మనం సెట్ వాల్యూ గెట్ వాల్యూను మామూలుగా డైరెక్ట్ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఆ వేలో ఉంది డాట్. సో ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ ఇది స్ట్రింగ్. లాస్ట్ టైం చూడు నేను మామూలుగా పాస్ చేస్తాను. కరెంట్ డాట్ ఈమెయిల్ డాట్ టు స్ట్రింగ్. ఇప్పుడు మనం రిక్వెస్ట్ బాడీని గెట్ చేయొచ్చు. గుర్తు రావట్లేదు మామూలుగా. ఇప్పుడు బాడీ అనుకో, ఆడ క్రియేట్ అయ్యింది యూజర్ రికార్డ్ యొక్క సిస్ ఐడిని కానీ లేకపోతే మనం గెట్ చేయొచ్చు అనమాట. రెస్పాన్స్ గెట్ చేయడానికి JSON డాట్ JSON డాట్ పార్స్ యూస్ చేస్తాం. కరెక్ట్. రిజల్ట్ డాట్ JSON డాట్ పార్స్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ప్రింట్ చేద్దాం, రెస్పాన్స్ బాడీని ప్రింట్ చేద్దాం. GS డాట్ ప్రింట్ ఆఫ్ రెస్పాన్స్ బాడీ
ఎర్రరా ఓకే ఓకే 403 ఎందుకు 403 వస్తుంది? ఓకే, ఎందుకంటే ఆడ టార్గెట్ ఇన్స్టెన్స్ లో ఆల్రెడీ ఈ యూజర్ ఐడితో ఒక అకౌంట్ క్రియేట్ అయింది అనమాట. సో ఆడేం చేస్తాను, రిస్ట్రిక్ట్ చేస్తాను. అదే ఇప్పుడు నువ్వు 2 పెట్టు మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఒక బిజినెస్ రూల్ ఉంటుంది, ఆడ అబార్ట్ చేస్తా ఉంటుంది యాక్షన్. ఇప్పుడు క్రియేట్ అయింది. ఓకే, సో రిజల్ట్ డాట్ మిగిలిన వాల్యూస్ తీసుకురావచ్చు అనమాట. యూజర్ ఐడి ఉందా, ఫస్ట్ నేమ్ అట్లీస్ట్ అలాగే. సో దీన్ని ఎలా అంటే మనం చేసేది test equals to json dot parse. So json dot parse of parse json dot parse of body ని పెడతాం అనుకుంటా. body next gs dot print of list dot results dot result అనుకుంటా. result dot suicide అని ప్రింట్ చేద్దాం. ఇక్కడ 3 పాస్ చేసి మళ్ళీ టెస్ట్ చేద్దాం. undefined by కనెక్షన్ జై బోలో చాట్ చేపెట్టే చాట్ చేపెట్టాను మనకి ఎందుకు చాలా రోజులు అయిపోయింది చేసేది. సర్వీస్ నౌ ఓన్లీ చాట్ చేపెట్టాలి. సింటాక్స్ ఎర్రర్ అంట, అదే జేసన్ ఇస్ ది పార్స్ అనుకుంటా. ఇప్పుడు వస్తుంది సింటాక్స్ ఎర్రర్, కరెక్ట్ అది మెథడ్ నేమ్. copy code now again try. మళ్ళా ఇదే డోట్ అంటుంది CK4 అని పెట్టాలి. నచ్చండి అంటే మనకు రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఆడ రికార్డ్ క్రియేట్ అయిందని మళ్ళీ ఈ టూల్కి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది ఈ వేలో ఉంటుంది అనమాట. దీనిలో నుంచి పర్టికులర్ ఫీల్డ్ గెట్ చేయడానికి ఆ సింటాక్స్. చెప్పు బయటకు చెప్పు. సో మనము బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ రాసాం కదా. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ని నేను బిజినెస్ రూల్లోకి రాసుకున్నాను అనమాట. చూడండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇక్కడ టు స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ చూడు, మెయిన్ ఇది ఎందుకు అంటే ఏది ఈ రెస్పాన్స్ బాడీ అనేది ఎందుకు మీరు ఇలా రాశారు అంటే, సో వచ్చిన రెస్పాన్స్ బాడీని నేను ఫస్ట్ పార్సింగ్ చేసుకుంటాను జేసన్ డాట్ పార్స్ యూజ్ చేసి. ఇప్పుడు ఇక్కడ మనకు నువ్వు రిజల్ట్ అని ఉంటుంది. ఆ రిజల్ట్ అనేది ఏమంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ లో మెయిన్ ఫస్ట్ అదే ఉంటుంది అనమాట మనకు వచ్చే జేసన్ రెస్పాన్స్ లో. సో నా ఆబ్జెక్ట్ డాట్ అంటే ఆబ్జెక్ట్ అంటే మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నానే ఈ వేరియబుల్ దాని డాట్
ప్లస్ ఆ రిజల్ట్ నీ ఇష్టం నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సిస్ ఐడి. ఓకేనా, మనకు రికార్డ్ క్రియేట్ అయిందా లేదా తెలియడానికి అనమాట. అంటే ఏడింగా కానీ నువ్వు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ ఇన్ఫో మెసేజ్ ఆఫ్ సో కావాలంటే ఈ హెచ్టిటిపి స్టేటస్ కోడ్ కూడా పెట్టు. హెచ్టిటిపి స్టేటస్ మనకు తెలిసిపోతుంది అనమాట, స్టేటస్ కోడ్ కూడా అక్కడ క్రియేట్ అయిందా లేదా. ఓకే, సో ఇప్పుడు యూజర్ రికార్డ్ని క్రియేట్ చేద్దాం. sys_user.form and వచ్చి final_insert test and insert final test @gmail.com సేవ్ చేయి. మనకి ఏదో తెలిసిపోతుంది, మెసేజ్ వస్తుంది. ఏమన్నాడు, 201 అంటే రికార్డెడ్ క్రియేట్ అయిందని, యూజర్ రికార్డ్ కార్డ్ క్రియేటెడ్ అండ్ ఫస్ట్ నేమ్ ఇస్ ఇన్సర్ట్ అని కూడా వచ్చింది చూడడం. అంటే మనకి ఫస్ట్ నేమ్ ఇన్సర్ట్ కదా ఆడబెట్టినది కూడా. సో ఇప్పుడు ఆ టూల్ ఇవి వెరిఫై చేసుకోరు రికార్డ్ క్రియేట్ అయిందా లేదా. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ లిస్ట్ క్రియేట్ అయిందా, ఫైనల్ ఇన్సర్ట్ టెస్టింగ్ అనేది. ఓకే, సో మీరు ఇది ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి, తర్వాత రిమైనింగ్ మెథడ్స్ ఈజీ అయిపోతుంది. ఓకేనా.